ఇక్కడ బాటిల్ ఒక 100 రూపీస్ అమ్ముతున్నారు. మళ్ళీ ముందుకెళ్ళి ఇంకా పెద్ద ముందుకి కుంభమేళ చాలా రోజులు బట్టి మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను స్టోరీ మొత్తం. హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్. ప్రెసెంట్ మేమైతే ప్రయాగ్రాజ్లో దిగాలి. సో మేమైతే ఇక్కడ నయారాజర్ అయితే దిగిపోయాం అనమాట. ఇక్కడ నుంచి కొద్దిగా జనాభా తక్కువగా ఉంటుంది, ఇంకా మనం అక్కడికి రీచ్ అవ్వచ్చు అనేసి ఆ ఉద్దేశంతో మేమైతే ప్రయాగ్రాజ్లో కాకుండా నయారాలో అయితే దిగిపోయాం. సో చూద్దాం, ముందుకెళ్ళాక ఏమవుతుందో. ఇక్కడ నుంచి కొద్దిగా దగ్గరగా ఉంది అని చెప్తున్నారు, ఎంతవరకు మనకు నిజం తెలియదు. పోలీసులు ఏమో ఇక్కడ దిగిపోతే ఇక్కడ దగ్గర అని చెప్తున్నారు. సో వాళ్ళు మరి వాళ్ళకి ఏదో వాళ్ళ పని తగ్గించుకోవడం మనకి ఏదో చెప్తారు. చూద్దాం, బయటకు వెళ్దాం. మా వాళ్ళేమో ఇక్కడికి బయటకు వెళ్ళినట్టు బోట్ ఉంటుంది, టైటానిక్ షిప్ లాగా ఎక్కిపోయి వెళ్ళిపోవడమే అని చెప్పారు. మా వాళ్ళు తెలుసు కదా అబద్ధాలు నోరిపితే మా కుర్రోళ్ళు చెత్తగాళ్ళు. సో అది విషయం. నయారా స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చాం. మిగతా విషయాలు ఇంకా ఎలా రీచ్ అవ్వాలి అనేది ముందు వీడియోలో అయితే చెప్తాను, ఓకేనా. మొత్తం స్టేషన్ నుండి నయారా స్టేషన్ నుంచి ఇక్కడ వరకు ఒక 2 కిలోమీటర్లు అయితే వాక్ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఇక్కడ ఒక వ్యాన్ అయితే ఎక్కాం. ఈ వ్యాన్ ఎక్కువ, ఈ వ్యాన్కి మనిషికి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఎక్కడే ఎంత జనాభా ఉన్నారంటే నాకు తెలిసి ప్రయాగ్రాజ్లో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది జనాలు. వ్యాన్ మీద నుంచి మేమైతే ఇప్పుడే దిగాం అనమాట. ఇక్కడ నుంచి మనకు చెప్పాం కదా, అక్కడ నుంచి మనకి మనిషి దగ్గర 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. ప్రజెంట్ మేము వచ్చిన ఘాట్ అయితే కరేలి ఘాట్ అనమాట. కరేలి ఘాట్ నుండి మనం సంగమంకి వెళ్ళారట. ఆల్రెడీ స్నానాలు చేసి వచ్చే వాళ్ళు చెప్తున్నారు 1500 మనిషికి తీసుకుంటున్నారని చెప్తున్నారు ఒక బోటు మీద తీసుకెళ్ళడానికి. లోన్కి వెళ్తున్నాం. ఒక మనిషికి 1500 అంటే చాలా ఎక్కువ. అది కూడా ఎండ్ అయిపోతుంది. 27 కల్లా మొత్తం అంతా ఎండ్ అయిపోద్ది. ఈ టైంలో 1500 తీసుకుంటున్నారు. చూద్దాం, జనాభా అయితే చాలా ఎక్కువగా వచ్చారు. ప్రయాగ్రాజ్ స్టేషన్ కానీ వెళ్ళి ఉంటే మరి మా పరిస్థితి ఎలా ఉంటుందో మాకే తెలియదు. మా ఉమాకాంత్ ఐడియా మీదుగా నయారా స్టేషన్ దగ్గర అయితే దిగిపోయాం. బాగానే దిగిపోయి ఇక్కడ వరకు అయితే వచ్చేసాం ఎలాగోలాగా 50 రూపీస్ ఇచ్చి. చూద్దాం, లోనికి వెళ్దాం. సో జనాభా అయితే మామూలుగా లేరు. అక్కడ నుంచి ఏదో వచ్చాం కానీ ఇక్కడ నుంచి చాలా ఎక్కువగా జనాభా అయితే అయిపోయారు. చూసారు కదా, ముందున మనకి నది అయితే కనిపిస్తుంది. మొత్తం అంతా లైట్లు ఇవన్నీ ముందున అటువైపు మొత్తం లైట్లు ఉన్నాయి చూడండి. లోనికి అయితే వచ్చాం. ఇంకా నది స్థానానికి వెళ్ళడమే ఇంకా మిగిలింది. లోనికి వెళ్ళాక వారు ఎంత చెప్తారు ఏటో అది కూడా తెలియదు. చూద్దాం ఒకసారి లోనికి వెళ్ళి. ఇక్కడ బాటిల్ ఒక 100 రూపీస్ అమ్ముతున్నారు. మళ్ళీ నది మీద వెళ్ళడానికి 1500 అట. ఇటో మొత్తం అంతా రేట్లు పెంచేస్తారు బాగాను. లోనకి సంగమం, త్రివేణి సంగమం ఇంకా వెళ్ళలేదు. చూడండి ఒకసారి మొత్తం అంతా జనాభా ఎలాగుందో. సూర్యోదయం కూడా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. జస్ట్ సూర్యోదయం కూడా అదిరిపోయింది. లొకేషన్ భలేగా ఉంది వ్యూ. ఇక్కడ పోలీసు అయితే ఫుల్ కంట్రోల్ చేస్తారు, లోనకి వెళ్ళవట్లేదు. ఒకసారి ఆ గొడవ మనకి ఎందుకని చూడండి ఒకసారి. వ్యూ ఎంత బాగుందో, వ్యూ చాలా బాగుంది. సన్ రైజ్ అదిరిపోయింది. చాలా చాలా ఎక్కువగా ఉన్నారు జనాలు. పంపించట్లేదు లోనికి. ఎక్కడికక్కడ సిఆర్పిఎఫ్ కూడా కంట్రోల్ చేస్తున్నారు. నేను బోర్డు దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టమైపోతుంది. చాలా మంది వచ్చారు, చాలా మంది. మీకు చెప్తే అబద్ధం, ఎంత పెద్దవాళ్ళుగా ఉండి మీరు కూడా మిస్ అయిపోవడం ఏంటి అనేసి అంటారు మీరు. మేమైతే అక్కడ మిస్ అయిపోయాం అనమాట. ఎప్పుడైతే మిస్ అయిపోయామో మొత్తం అంతా లేట్ అయిపోయింది అనమాట. మేమేమనుకున్నామంటే కొద్దిగా చీకటిగా, అంటే ఎర్లీ మార్నింగ్ కొద్దిగా చీకటిగా ఉంటుంది కదా, ఇలాగ చీకటిగా ఉండడం వల్ల తొందరగా వెళ్తే బోట్కి అమౌంట్ తక్కువ తీసుకుంటాడని మైండ్లో మేమైతే ఉన్నాం అనమాట. వీళ్ళని ఎత్తుక్కొని అందరూ దగ్గరకు వచ్చేసరికి మొత్తం టైం అంతా అయిపోయింది. ఇంకా వెళ్తురు వచ్చింది అనమాట. జనాలు అయితే చూడండి ఎంతమంది వచ్చారో, చాలా వరకు వచ్చేసారు.
గంగా యమున కనిపించని సరస్వతి ఈ మూడు నదులు సంగమం, అది కూడా 144వ సంవత్సరం తర్వాత వచ్చే మహాకుంభమేళాలో స్నానం ఆచరించడం నాకెంతో గర్వంగా అయితే ఉంది. 144 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ మహాకుంభమేళాకి నేను వస్తానని అయితే అనుకోలేదు, అంతా అనుకోకుండా అలా అయిపోయింది. బోట్స్కి మనకి త్రివేణి సంగమం దగ్గరికి తీసుకువెళ్ళడానికి 2000 రూపీస్ అయితే అడిగారు. మా దగ్గర అంత అమౌంట్ లేక మేమేం చేసామంటే ఆల్రెడీ ముందు స్నానం చేసాం, మళ్ళీ సంగమం దగ్గర త్రివేణి సంగమం దగ్గర స్నానం చేయాలని వేరే దగ్గర ప్లేస్ అయితే చూసుకున్నాం. ఎక్కడైతే సంగమం కలుస్తుందో అక్కడ మా స్నేహితులు అందరూ కలిసి మేమైతే అక్కడ స్నానం చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చి హెచ్చరించడం అయితే జరిగింది. 144 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ మహాకుంభమేళ త్రివేణి సంగమం దగ్గర ఎలాగైనా స్నానం చేయాలని పట్టుబట్టి మేమైతే ఇక్కడ దిగడం అయితే జరిగిందనమాట. మీరు చూస్తున్న ఈ వీడియో నేనైతే ఫిబ్రవరి 22న అయితే రికార్డ్ చేశాను. 22ని మేము అక్కడైతే స్నానం చేయడం జరిగిందనమాట. 26ని మహాశివరాత్రి అనమాట. మహాశివరాత్రికి చాలా జనాలు ఎక్కువగా వచ్చేస్తారు. చూడండి, ఇప్పటికే మీరు చూసుకోండి ఎంతమంది జనాలు ఉన్నారో. నది యువతల నది అవతల వైపు ప్రయాగ్రాజ్, అక్కడ కూడా మొత్తం అన్ని ఘాట్స్లో అయితే జనాభా అయితే నిండిపోయారన్నమాట. మహాకుంభమేళ కాబట్టి జనాలు మామూలుగా రావట్లేదు, చాలా ఎక్కువగా వస్తుంది. ఇంకా మనం నదిలోనైతే మొత్తం స్నానం అన్నీ చేసేసుకున్నామంట. స్నానం చేసుకొని బయటకు అయితే వచ్చాను. జనాలు అయితే మామూలుగా లేరు, చాలా బీభత్సంగా ఉన్నారు. అన్ని ఘాట్లు ఫుల్గా నిండిపోయాయి అనమాట. బోటుకి అయితే ప్రతి ఒక్కరికి 2000 రూపీస్ అయితే అడుగుతున్నారు. ఈ కుంభమేళ స్టార్టింగ్లోనైతే మనకి ఒక్కొక్కరి దగ్గర 500 తీసుకునేవారు. ఇప్పుడైతే 2000 డిమాండ్ చేస్తున్నారు. సో మేమైతే మరి అంత డబ్బులు ఇవ్వలేదు. సో అందువల్ల మేము బోటు మీద అయితే వెళ్ళలేకపోయాం. ఇక్కడే మనకి ఘాట్లో అయితే చూసారు కదా, స్నానం అయితే చేస్తాం అనమాట. స్నానం చేసి ఇంకా బయటకు వచ్చేస్తాం. సో ఇక్కడ నుంచి మేము ఇంకా 3 టెంపుల్స్ అయితే చూడాలి. ఆ టెంపుల్స్ దగ్గరికి అయితే మేము ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇంకా మనం అక్కడైతే మెయిన్గా కలుసుకుందాం. ఎటువంటి ప్రమాదాలు లేవు, అంతా సేఫ్గా బాగా. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఒక పోలీస్ కూడా మనకి అన్నిటికీ సహకరిస్తున్నారు, మనకి అన్ని హెల్ప్ చేస్తున్నారు. సో అదనమాట విషయం. మీకు త్రివేణి సంగమం దగ్గర అయితే మేమైతే స్నానం చేసాం. సరిపోదురా, నలుగురు 4 5 20 కదా బాబు. ఆడు యూట్యూబర్ ఫ్రీ ఆడికి ఆడు పెట్టుకుంటాడు. మొత్తానికి మేము మెయిన్ దగ్గరికి అయితే వెళ్ళైపోయాము. అక్కడికి వెళ్తే స్వామిలు అవి చూడడానికి బాగుంటుంది. సో అటువైపు అయితే వెళ్ళలేదన్నమాట, చాలా రష్గా ఉంది. అందువల్ల మేము నయారా స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చాం కదండి, ఈ ఘాట్ దగ్గర అయితే ఉండిపోయాం అనమాట. ఇక్కడ నుంచి మా స్నానాలన్నీ అయిపోయి చూస్తున్నారు కదా ఇంకా జనాలు ఎంతమంది ఉన్నారో మొత్తం అంతా. అసలు కుంభమేళ చాలా రోజులు బట్టి అయిపోయింది. చాలా దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ వినే ఉంటారు. కుంభమేళ అంటే ఏంటి, దాని గురించి చెప్పాలంటే కుంభ అంటే కలశం అనమాట, అలాగే మేళ అంటే ఉత్సవం. సో కలశోత్సవం అని కూడా అనొచ్చు అనమాట. సో ఈ 144 సంవత్సరాల తర్వాత ఈ మహాకుంభమేళ అనేది వచ్చిందనమాట. కుంభమేళలోని మళ్ళీ మనకి 6 నెలలకు వచ్చేది, అలాగే 12 నెలలకు వచ్చేది, 6 సంవత్సరాలకు వచ్చేది, 12 సంవత్సరాలకు వచ్చేది అదే మేళాలు అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి అసలు కుంభమేళ అసలు ఎందుకు చేసుకుంటారు ఏంటి అనేది చూసుకుంటే, దేవతలు అలాగే రాక్షసులు వచ్చి మనకి కలశం కోసం ఒక ఒప్పందానికి అయితే వస్తారన్నమాట. ఆ ఒప్పందంలోని వీళ్ళు ఏం చేస్తారంటే మేరు పర్వతాన్ని కవ్వంగా మార్చుకొని, అలాగే మళ్ళీ ఒక వాసుకుని తాడుగా మార్చుకొని క్షీరసాగర మదనం అంటే పాల సముద్రంలోని చిలుగుతారన్నమాట. అంటే మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను స్టోరీ, మొత్తంగా మనకు తెలియదు, సింపుల్గా తెలిసిన విధంగా చెప్పేస్తున్నాను. సో చిలుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కామధేనువు, లక్ష్మి, అలాగే ధన్వంతరి అనేవి వస్తాయన్నమాట. అవి వచ్చిన తర్వాత మళ్ళీ చిలకగా అలాహలం వస్తుంది అనమాట. అలాహలాన్ని మన శివుడు వచ్చి ఆ అలాహలాన్ని తన కంఠంలో పెట్టుకుంటాడు. కంఠంలో పెట్టుకున్న తర్వాత మనకి అమృతం అనేది మళ్ళీ చిలకగా అమృతం అనేది వస్తుంది. ఆ అమృతం గురించి ఈ రాక్షసులు తర్వాత దేవతలు కొద్దిగా గొడవలోనే అందునుంచి ఆ కలశం నుంచి జారి పడతాయి 4 చుక్కలు. ఆ 4 చుక్కలే మనకి ఏంటంటే హరిద్వార్ గంగా నది, అలాగే త్రివేణి సంగమం మన ప్రయాగ్రాజ్, అలాగే ఉజ్జయిన్ మధ్యప్రదేశ్, అలాగే మనకి నాసిక్లో గోదావరి. ఈ 4 దగ్గర ఈ అమృతం యొక్క 4 చుక్కలు పడతాయి అన్నమాట. వాటి దగ్గర మనకి ఈ మేళాలు, కుంభమేళాలు, మహాకుంభమేళాలు, స్వర్ణ కుంభమేళాలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అది ఈ కుంభమేళాకు ఉండే ఒక ఇదనమాట. నాకు తెలిసిన
ఇదిలో నేను మీకైతే చెప్పాను, ఏమైనా రాంగ్గా చెప్పుంటే కొద్దిగా క్షమించండి. అదనమాట, మా స్నానం అయితే అయిపోయింది. ఇంకా మేము మిగిలిన టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. మేళా కొద్దిగా లాస్ట్గా అయిపోయింది కదా, జనాలు అలాగే వస్తూనే ఉన్నారు. ఇంకా శివరాత్రికి ఎలాగుంటుందో మనం చెప్పలేం. సో మెయిన్గా మీకు చూపిద్దాం అనుకున్నాను కొన్ని ఈ స్వామీజీలు అవి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చూసాను, అవేవి ఇక్కడ నాకు కనబడలేదు. సో నేనైతే నాగు కుమార్ బ్లాగ్స్ నేనైతే అటు సైడ్ వెళ్ళలేదు, అది మీకు చూపించలేకపోతున్నాను, కొద్దిగా క్షమించండి. సో మాకు వీలు కాలేదనమాట, అది పరిస్థితి. ఇంకా మిగతా టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఇంకా మనం. చాలామంది వస్తున్నారండి బాబు, జనాలు మామూలుగా అయితే లేరు. మా వాళ్ళు అయితే బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, చూడండి చూపిస్తాను. చూసారు, ఇది ఒక పెయింటింగ్. మేము నైనా స్టేషన్ నుంచి అయితే ప్రయాగ్రాజ్ స్టేషన్కి అయితే వచ్చాం. సో ఇక్కడ నుంచి ఏంటంటే మేము కాశీ వెళ్తున్నాం అనమాట, బెనారస్. ఈ నైట్కి దర్శనం ఉంటే దర్శనం చేసుకుంటాం, లేకపోతే గంగా హారతి అవుతుంది కదా, గంగా హారతికి అయితే రీచ్ అవుతాం. సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మొత్తం వీడియో అంతా నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. లాస్ట్లో మరి నాకు అక్కడ కుదరలేదు సరిగా. సో వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం అయితే కలుద్దాం.